హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి మనం కొన్ని చిట్కాలు అయితే చూద్దామండి. ఇప్పుడు అయితే ఆదివారం అమావాస్య రోజు మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఇంట్లో అయితే జ్యోతులు అయితే వెలగాలండి. జ్యోతులు వెలగడం వల్ల కొన్ని అయితే మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. పాజిటివ్ అంతా కూడా వైబ్రేషన్ అంతా కూడా మనకి ఇంట్లో జాగృతం అవుతుంది. అయితే మనం ఇది చేసేటప్పుడు దీపాలు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపాలు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని సాయంత్రం కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే జ్యోతులు వెలగాలండి. 6 గంటల నుండి ఎట్టి పరిస్థితుల్లో తెల్లవార్లు జ్యోతి వెలిగేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్ తొందరగా మన ఇంటికి అయితే రాకుండా ఉంటాయి. ఇంట్లో కూడా అంతా కూడా బాగుంటుందండి. ఎవరికి ఏ కష్టం రాకుండా హ్యాపీగా రాత్రికి నిద్రపోతారు. లేదంటే ఏ అనుమానాలతోనో బ్రెయిన్ అంతా కూడా మనం పాడు చేసుకుంటాం. అందుకని మనం జ్యోతులు వెలిగించడంలో తప్పలేదు కదా. ఇంటి బయట అలాగే దేవుడి దగ్గర కూడా ఖచ్చితంగా జ్యోతులు అయితే వెలిగించాలి. అలాగే మనం కొన్ని మంత్రాలు అయితే చదువుకుంటూ ఉండాలండి నైట్ అంతా కూడా. ఎందుకంటే ఆదివారం అమావాస్య ఖచ్చితంగా చాలా పట్టు ఉంటుందండి. అందుకని మనం మంత్రాలు అయితే చదువుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా శ్రీ ఆంజనేయ మంత్రం కూడా చదువుకోవాలి. అలాగే ఇంట్లో సాయంత్రం నుండి విష్ణు సహస్రనామాలు, అలాగే ఆంజనేయ స్వామి దండకం, ఆంజనేయ స్వామి చాలీసా ఇవన్నీ కూడా వారు మోగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఇంటి క్షేమం కోసం, ఇంట్లో ఉన్న మనుషులు క్షేమం కోసం కూడా మనం ఇవన్నీ చేయాలి ఖచ్చితంగా. అలాగే ఇంకొకటి ప్రధానంగా ధూపం అయితే వేయాలండి. ధూపం ఖచ్చితంగా వేయాలండి. సాయంత్రం ఉదయం కూడా ధూపం వేయడం వల్ల కొన్ని మనకి ప్లస్ అయితే జరుగుతాయి. అయితే ధూపం వేసేటప్పుడు ఖచ్చితంగా ధూపంలో తెల్లవాలు ఉండేటట్టు చేయండి. ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. అన్నీ వేసి కర్పూరం, నెయ్యి, అలాగే లవంగాలు ధూపంలో వేసి ధూపం అగరబత్తీలు వెలిగించుకుంటూ ఈ ధూపం వేసి అలాగే లాస్ట్లో ఆవాలు వేసి అక్కడ పెట్టేయాలండి. మొత్తం ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనకైతే ఆ అరోమా కూడా అంటే కొంచెం దీనిగా వస్తుంది, కొంచెం ఘాటుగా వస్తుంది. కానీ ఆ ఘాటు వల్లే ఇంట్లో ఉన్న ఏ మూలలో ఉన్నా సరే నెగిటివ్ అంతా కూడా బయటికి పాస్ అయిపోతుంటుందండి. అందువల్ల ఆవాలు ఉండేటట్టు చూడండి, తెల్ల ఆవాలు. అలాగే మనం పిల్లలకు కూడా నైటు ఖచ్చితంగా ఒక నిమ్మకాయ చేతికిచ్చి మన వాళ్ళకి ఒత్తితో, చిన్నపిల్లలు అయితే ఒత్తితో దిగదొడిచి మన ఇంట్లో అయితే వాళ్ళని పెట్టాలి. బయట గుమ్మం దగ్గర కూడా మనం నెగిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశించకుండా గుమ్మం దగ్గర కూడా చేయాల్సినవన్నీ కూడా చేయాలండి ఖచ్చితంగా. ఇలా చేస్తూ గుమ్మం బయట కూడా జ్యోతి వెలిగించి ఇటువైపులో కుడివైపు ఎడమవైపు కూడా జ్యోతి వెలిగించి ఖచ్చితంగా అయితే మాత్రం నిమ్మకాయలు అయితే తగిలించాలండి గుమ్మం దగ్గర. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా మటుకు కూడా మనకి మంచిగా జరుగుతుంది. అలాగే అమావాస్య తాలూకు పట్టు అయితే ఉండదండి మనకి. అలాగే సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. అలాగే ఏవైనా శక్తులకి అంటే దుర్గాదేవి కానీ కాళీమ్మకి కానీ ఒక జ్యోతి వెలిగించడంలో తప్పేం లేదండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.